ఎవరిపైనైనా క్రిమినల్ ఛార్జీలతో పాటు వారిని తప్పకుండా శిక్ష ఏపించే కార్యక్రమం ప్రభుత్వం ఈ ఎలక్షన్ తర్వాత ఈ రోజు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఉపయోగించుకొని అట్లాంటి బ్రిడ్జిలు కట్టి అట్లాంటి బ్యారేజీలు కట్టి వాళ్ళకు 2 బెడ్రూమ్లు ఇవ్వమంటే ఇవ్వకుండా, వారికి రేషన్ కార్డు ఇవ్వమంటే ఇవ్వకుండా, వారికి ఒక గుంట స్థలం ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్మును ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ కమిషన్లకు కక్కుర్తిపడి నడిచిన వైరాన్ని తప్పకుండా వెలికి తీస్తాం. తొందర పడకుండా అన్ని వెలికి తీస్తాం. ఒకటి తర్వాత ఏం చేయాలో చట్టం చూసుకుంటది. చట్టాన్ని సుట్టంగా నడిపించి ఆ రోజు మర్డర్లు చేసిన రోడ్డు మీద తిరిపించే కార్యక్రమం చేసి, కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు, మాకు కూడా చుట్టం కాదు, ఇంకోరికి చుట్టం కాకుండా ఈ రోజు వ్యవస్థలుగా నడిపించే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం. అప్పుడు నీరు పాలుగా తీర్చే బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు చెప్పాల్సిన కార్యక్రమంలో ముందుకెళ్తాం. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. నా పరిధిలోనంత వరకు నన్ను నమ్ముకున్న జనానికి నాకు వీలైనంత శక్తితో భగవంతుడిచ్చిన ఈ రోజు ఆశీర్వాదంతో, మా నాన్నగారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మంచి పనులు చేయడానికి ఎక్కడ వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, మరి మా మిత్రులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా మరి మార్పు తీసుకొస్తామని చెప్పినాం. దాంట్లో భాగస్వాములు అవుతామని మీరు అనేక మంది జాయిన్ అయిన తరుణంలో నిన్న సాయంకాలం పూట 8 గంటలకు అనుకుని కొద్ది మందితో చిన్న ఆఫీస్ రూమ్ లో చేద్దామని చెప్పింది మా నాయకత్వం. చాలా మంది కూడా జాయిన్ అయింది. రేపు ఇంకా 2-3 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వంశీ కృష్ణ గారి పర్యటన ఉంటుంది. మరి మనందరి మండలానికి సంబంధించిన ప్రజానికాన్ని ఆశీర్వాదం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని వారు కూడా వచ్చి మరి వారు అప్పీల్ చేసే తరుణంలో నేను మరొకసారి ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో వారు వచ్చిన సందర్భంలో మరొకసారి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తారు. వంశీ కృష్ణ మన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మీ అందరి ఆశీర్వాదంతో ఏ విధంగా నేను ఆశీర్వదించి శాసనసభకు ఎంపిక చేసినో అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన మిత్రులు, సోదరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి కట్టుకొని మనతో పాటు జాయిన్ అయిన మిత్రులందరినీ కూడా కలుపుకోలుగా ఎవరి మరి పాత్ర ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలో, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చూడకుండా అందరినీ కలుపుకునే బాధ్యతలో భాగంగా మనం అందరం నడిచే ప్రయత్నంలో వారికి కూడా ఎవరికి ఏ విధంగా ఏ మేలు చేయాలి, రాజకీయ పరంగా రేపు ప్రాతినిధ్యం వహించే అంశంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో గ్రూపులు లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సోదరులందరికీ కూడా మనం అందరం కలిసి పనిచేసి మరి మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ కృష్ణ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి టీఆర్ఎస్ నుంచి మరి కీలక నాయకత్వం మన పార్టీలో చేరిన సందర్భంలో హృదయపూర్వకంగా వారికి మరొకసారి కృతజ్ఞతలు ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకున్నారు. జై కాంగ్రెస్.